నచ్చకపోతే ఆయనకు నష్టమేం లేదు. కానీ నేను అనేది ఏంటంటే నెల్లూరులో కూడా జనంకి నచ్చదు. రాబోయే రోజుల్లో కూడా నెల్లూరులో ఒకవేళ మళ్ళీ ఏదన్నా కలలు కంటే కనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా వచ్చేస్తుంది 2.0. ముఖ్యంగా మైనింగ్ దాని మీద మాత్రమే ఎందుకు అంత ప్రేమ, ఆ క్వాడ్జ్ మీద ఎందుకు అంత ప్రేమ, దాని మీద ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ప్రెస్ మీట్ నా దగ్గర ఉన్నాయి, క్లిప్లు ఉన్నాయి. ఆ ప్రెస్ మీట్ దానికి మాత్రం ఎందుకు కన్ఫైన్ అయ్యారు? ఒక విషయం చెప్పాలంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 60 రోజులు టార్గెట్ పెట్టుకొని 339 యాక్టివిటీలు ఏదైతే ప్లాన్ చేశాడో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాటిని అమలు చేసి 60 రోజుల్లో దాదాపు 95%, దాదాపు 100% కూడా పూర్తయినట్టున్నాయి. అంటే సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ, చిన్న చిన్న పనులు కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, లోకేష్ గారు, నారాయణ గారు ఇచ్చిన నిధులు కానీ, లేకపోతే ఏదైతే ప్రభుత్వ పూర్తి సహకారంతో ఏదైతే కోటంరెడ్డి గారు చేసిన పనుల్ని కనీసం మాట మాత్రంగా కూడా, అంటే రాజకీయాల్లో ఉంటే పక్క పార్టీ వాళ్ళు లేదా అంతకుముందు కలిసి పనిచేసిన ఎమ్మెల్యేగా మిత్రులుగా ఉన్న వాళ్ళు మంచి పనులు చేస్తున్నారని ఒక్క మాట లేదు. అంటే కేవలం మైన్స్ వాళ్ళ తరపు నుంచి వాళ్ళ పెండింగ్లో ఉన్న ఆ రాయి అమ్మి పెట్టేదానికి ఏదన్నా మాట్లాడాడా అనేది అనుమానం వచ్చింది. అంతేకాదు ఇక్కడ మీరు చెప్పారు మద్యం కొమ్ముకోవడం విషయంలో. గత కొంతకాలంగా నేను మద్యం కుంభకోణం మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నా, నేను మీ సమక్షంలో మాట్లాడా. మద్యం కుంభకోణం అనేది జరిగిన మాట వాస్తవమా కాదంటే ఒక్కరు చెప్పరే. జరిగింది అని సాక్ష్యాలు ఉన్నాయంటే జరగలేదని అడ్డంగా బుకాయిస్తారే కానీ పాయింట్ వైజ్ ఆన్సర్ చెప్పరే. అసలు 98,000 కోట్లు ఎందుకు కలెక్ట్ చేశారు క్యాష్ రూపంలో అంటే చెప్పరు. అసలు ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా జరిగిందంటే చెప్పరు. పెద్ద పెద్ద నాయకులందరూ, నేను పేరు నాని గారిని కూడా డిబేట్కి రావాల్సిందిగా మొన్న ఒక ఛానల్లో వేరే దాంట్లో మాట్లాడడం జరిగింది. మీ మాధ్యమంగా కూడా అప్పీల్ చేస్తున్నా, నేను వివరణ ఇవ్వమని అడుగుతున్నా, లేదా ఇద్దరం కలిసి ఒక దాంట్లో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తాం రమ్మని వెల్కమ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. జనాల కన్ఫ్యూజన్ కూడా దూరం చేద్దాం. నేనేమి ఎగగా మాట్లాడే వ్యక్తిని కాదు, మీకు తెలుసు. మీరంటే నాకు కొంత పద్ధతిగా మాట్లాడతారనుంది. ఎప్పుడైనా ఎద్దేవా చేస్తే పవన్ కళ్యాణ్ గారి వరకే అది పరిమితమైన అంశాల మీద, ముఖ్యంగా మద్యం కుంభకోణంకి కన్ఫైన్ అయ్యి మాట్లాడదాం రండి. 98,000 కోట్లు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేశారు, ప్రొక్యూర్మెంట్ ఎలా జరిగింది, సజ్జల శ్రీధర్ రెడ్డిని కూర్చోబెట్టుకొని మీరు పాలసీ డెసిషన్స్ ఎలా తీసుకున్నారు, పాలసీ డెసిషన్ తీసుకున్న వాళ్ళని కమిటీగా మీరు ఫామ్ చేశారా, ఆ కమిటీ స్టాచ్యురీ బాడీనా, లేకపోతే వాళ్ళు తీసుకున్న దాన్ని వెండర్తో కలిసి ఎలా పాయింట్. ఇప్పుడు వెండర్తో కలిసి పాలసీ డెసిషన్ తీసుకుని 100 కోట్లకు సంబంధించే ఢిల్లీ సీఎం అరెస్ట్ అయ్యారు, సిట్టింగ్ సీఎం అరెస్ట్ అయ్యారు, డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు. మరి ప్రతి ఒక్కరు ఆ విధంగా అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ అసలు పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు సప్లయర్ ఎందుకున్నాడు, అసలు అది కమిటీనా కాదా, కమిటీకి ఆ పవర్స్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? రాజకేశ్ రెడ్డి గురించి ఈరోజు కర్త కర్మ క్రియాను విజయసాయి రెడ్డి గారు చెప్పారు. అసలు హూ ఇస్ రాజకేశ్ రెడ్డి టు డిసైడ్? అసలు హూ ఇస్ రాజకేశ్ రెడ్డి అంటే నోటి మాటగా ఒక వ్యక్తిని అతనితో కూర్చొని డిస్కస్ చేయమంటే దట్ ఈస్ ఫైనల్. అంటే దీని మీనింగ్ ఏంది? మీరు చెప్పిందే మాట, చెప్పిందే శాసనం. సో దానికి గన్ ఉంటేమి, జగన్ అనే పేరు ఉంటేమి, లేకపోతే ఇంకోటి కాదు. రవి గారు, ఎందుకు వస్తుందంటే గన్ అనే పాయింట్ ఎందుకు ఇవాళ మనం హైలైట్ చేయాల్సి వస్తుందంటే, జస్ట్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి, ఎన్నికలు జరగడానికి కొద్ది ముందు రోజు వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగిందో చూసాం. అంతకుముందు ఆయన యాక్టివ్గా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి హత్యలు జరిగాయో ఆ ప్రాంతంలో చూసాం మనం. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఘటనలు ఒక్కొక్కటి కనుక మనం గుర్తు చేసుకుంటే అత్యంత పాశవికమైన ఘటనలు జరిగాయి. ఇప్పుడు మీకు బాగా తెలుసు ఈ మైనింగ్ స్కామ్ ఎలా జరుగుతుందో, ఎలా నేను బాగా అబ్జర్వ్ చేసిందండి. గవర్నమెంట్ రావడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు మైనింగ్ జరుగుతుంది కదా, క్వాడ్జ్ చాలా మంది తవ్వి చేసి గుట్లుగా పెట్టిన దాన్ని ఆ గుట్టలు లాక్కెళ్ళిపోయారండి వాళ్ళు తెలియకుండా. మీకు తెలుసు కదా విషయం, తెలుసా? చెప్తాను. ఆ గుట్లు వీళ్ళకి తెలియకుండానే లారీలు వెళ్ళిపోయాయి. ఎవడన్నా అడ్డుపడితే ఇదే గన్ పాయింట్. నాకు తెలిసి హైదరాబాద్ హోటల్లో నాకు ఆ రోజు కొన్ని ఫోటోలు కూడా వచ్చాయి. ఎందుకు అప్పుడు వాళ్ళని బయట పెట్టడం ఎందుకులే కానీ సార్, సిలికా మైన్స్ లో కానీ ఒక చిన్న ఇది తీసుకుంటాను. ఈ రకమైన గన్ పాయింట్ లో పెట్టి ఏ వ్యవహారాలు నడిపారు? లిక్కర్ ఒకటే అనుకుంటున్నాం మనం. లిక్కర్ స్కామ్ జరిగింది, ఎలా జరిగింది అది రోజు చర్చిస్తున్నాం. దాని మీద దర్యాప్తు జరుగుతుంది. ఇవాళ కూడా అదేది జంగారెడ్డిగూడెంలో అంతమంది చనిపోయిన దాని మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేసింది ప్రభుత్వం. అసలు ఎందుకు చనిపోయారు అంతమంది? 40 మంది చనిపోయారు కదా. సో అది స్కామ్, అది ఒక దర్యాప్తు జరుగుతుంది. కానీ ఈ రకంగా ఆయుధాలను పెట్టి, ముఖ్యంగా గన్
గన్ పాయింట్లో పెట్టి పరిపాలన చేయడం, గన్ పాయింట్లో పెట్టి బెదిరించడం, లిక్కర్ సప్లయర్స్ని కానీ, మైనింగ్ చేసే వాళ్ళని కానీ, లేకపోతే శ్రీనివాస్ గారు అన్నట్టుగా సెజ్జుల వాళ్ళని కానీ, పోర్టుల వాళ్ళని కానీ, కాంట్రాక్టర్లను కానీ కిడ్నాప్ చేసి ఎత్తుకుపోవడం పేర్లతో సహా వస్తున్నాయి కదా. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ అనుచరుడు హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి పేరు కూడా బయటకు వస్తుంది. అంటే ఏంటి దాని అర్థం? ఎలా నడిపారు మీరు రాజ్యం, ఎలా చేశారు మీరు రాజకీయం? ఈ అంశాలను కొంచెం చర్చించాల్సిన అవసరం ఉంది ఒక చిన్న బ్రేక్ తర్వాత.